అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. పరలోకంలో ఉన్న పరిపూర్ణైన దేవుడు అసంపూర్ణులైన తన ప్రజలతో మనస్ఫూర్తిగా స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి భయంకరమైన అరణ్యంలో వారిని విడువక ప్రేమించి మేలు చేశాడు. దేవుడు నీతో స్నేహం చేస్తే నీకు మంచు వలె తోడుగా ఉంటాడు. నిన్ను ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరుస్తాడు. శోధనలలో కదలకుండా వేరు వలె స్థిరపరుస్తాడు. సువాసన వలె నువ్వు నీతిగా జీవించేలాగా సరిచేస్తాడు. లోకంలో ఎవరైనా నీ అందము, అంతస్తు, అర్హతలు చూస్తే నీతో స్నేహం చేయాలనుకుంటారు. కానీ గొప్ప స్నేహితుడైన యేసయ్య మాత్రము అరణ్యమనే శ్రమలో ఉన్న నిన్ను ప్రేమించి నీ పాపము కోరికై ప్రాణం పెట్టి నీతో మనస్ఫూర్తిగా స్నేహం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. కనుక నీవు ఆయనకి విధేయత చూపించినప్పుడు నిజమైన స్నేహితుని వలె ఆయన నీకు తోడుగా ఉండి మేలు చేయును. ఆమేన్.